దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆదివారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరిచి స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసారా ఆరాధింతున్, కృతజ్ఞత చెల్లింతును. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడును గాక, ఆయన రాజ్యము వచ్చును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం ప్రభు సన్నిధిలో ఆయన్ని ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధిని మనము మనసారా ఆరాధించడానికి, మనసారా ప్రార్థించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి సిద్ధపడదామా? అయితే ఈరోజు వేకువజాము ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వేటి గురించి ప్రార్థిస్తున్నారో అవి మీకు దొరికినవని నమ్మిన యెడల నిశ్చయముగా మీరు వాటిని పొందుకుంటారు అని వ్రాయబడి ఉంది. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని చూచుచున్నాడని, ఆయన మీ ప్రార్థన వింటున్నాడని, నేను ప్రార్థన చేస్తున్న ఈ ప్రదేశంలో నా ప్రభువు నా ప్రార్థన కోసం ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడని మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుని మహిమగల కార్యాలు మీరు చూడబోతారు. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్న దేవుడు, మీరు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో ఆ దేవుడు సర్వశక్తిగల దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. అలాంటి దేవుణ్ణి మనము స్తుతించుకుంటూ స్తుతి ప్రార్థన చేసుకుందాం.
ఆ తర్వాత పాప క్షమాపణ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. సమాధానాధిపతి, స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్త, స్తోత్రం 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 స్తోత్రం. బలవంతుడైన దేవా, స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమామయుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరము చూపించు దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. క్షమించే దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. అల్ఫా ఒమేగాయు నీవే తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. మా కోసము ప్రాణం పెట్టిన దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మృత్యుంజయుడా, స్తోత్రం 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 స్తోత్రం. క్షమించు దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను మా పితరులతో ముందుగా ఉండి నడిపించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. అయా, సర్వ సృష్టిని నీ నోటి మాట చేత కలుగును గాక అని కలుగజేసిన సృష్టికర్త, స్తోత్రం 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 స్తోత్రం. నేల మంటిని తీసి నీ రూపును నాకు అనుగ్రహించి నీ పోలికన చొప్పున నన్ను చేసిన నా దేవాది దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజులకు రాజా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువులకు ప్రభువా, స్తోత్రం 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 స్తోత్రం. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవా, స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, మరి ఐగుప్తు చెరలో నుంచి అయ్యా పాపమని ఊబిలో నుండి మమ్మల్ని పైకి లేవనెత్తి నీ సన్నిధిలో నిలబెట్టిన దేవా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా, చూచుచున్న దేవుడా, వినుచున్న దేవుడా, మా మొర్ర ఆలకించు దేవుడా, యెహోవా మా ప్రభువా, సంరక్షకుడా, పోషకుడా, విమోచకుడా, నడిపించే దేవుడా, బలపరచు దేవుడా, కృప చూపించు దేవుడా, కరుణామయుడా, ప్రేమామయుడా, దయామయుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించు వాడా, అభిషేకిస్తున్న దేవా, నీ పరిశుద్ధాత్మను నీ బిడ్డల మీద కుమ్మరించండి నాయన. నీ ప్రజల మీద నీ ఆత్మను కుమ్మరించండి. యవనస్తుల మీద నీ ఆత్మను కుమ్మరించండి. నడి వయసు గల వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి. అయా, వృద్ధుల మీద నీ ఆత్మను కుమ్మరించండి. అయా, కలలు దర్శనములు చూసే కృపములు, అయా కృపా వరములు చేతని బిడ్డలను నింపండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నీవు వారిని దర్శించండి నాయన, స్తోత్రము. మమ్మల్ని దర్శించండి నాయన, నీ స్తోత్రము. నీ ఆత్మతో అయా నింపి భాషలతో మాట్లాడే కృపావరమును మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విమోచకుడా, మా సర్వశక్తిమంతుడా, బలవంతుడైనటువంటి దేవుడా, స్తోత్రం 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 తండ్రి. ఆకలి అవుతుందంటే ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడా, మాంసము కావాలంటే పూరేళ్లను రప్పించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, విమోచకుడా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. మా బాధలు చూసావు తండ్రి, మా వేదనలను చూచుచున్నావు తండ్రి. మమ్మల్ని విమోచించడానికి మా కొరకు అయా ఈ ఉదయకాల సమయమున మా గదికి అయా మేము ప్రార్థిస్తున్న మా చోటిన వద్దనే నీవు నిలుచున్నావు. నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము అయా, నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము. సర్వశక్తి గల దేవుడా, నీ పాదాలను పట్టుకుని అడుగుచున్నాము. మహోన్నతుడా, నీ పాదాలను పట్టుకుని అడుగుచున్నాము. మమ్మల్ని అయా, మమ్మల్ని కరుణించు నాయన, మమ్మల్ని కాపాడు నాయన, మమ్మల్ని సంరక్షించు నాయన.
అయ్యా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యో నాయన, యొర్దానును తన నది గట్టుల వెంబడి ప్రవహింపజేసేలాగా చేసిన దేవుడవు నాయన. బండ నుండి మధుర జలములను రప్పించిన దేవుడవు నాయన. మారా జలములను మధురముగా మార్చిన దేవుడవు తండ్రి. శత్రువులను సహితము ఓడిపోయేలా చేసిన దేవుడవు తండ్రి. కేకలు వేయమని చెప్పి కేకలు వేయించి ఎరుకో గోడలను కూల్చిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, మహోన్నతుడా, మా సమస్యలను కూల్చు దేవుడా, మా పరిస్థితులను మార్చు దేవుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే స్తోత్రము. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు తండ్రి. అయా గిద్యోనుతో మాట్లాడి నేను సర్వశక్తి గల దేవుణ్ణని అయా నీవు నీ బిడ్డతో మాట్లాడి గిద్యోనుకు తోడుగా ఉన్న దేవుడా, సంసోనుకు బలమునిచ్చిన దేవుడా, అయా యొప్తాకు బలమునిచ్చిన దేవుడా, నీకే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా దావీదును నీ ఆత్మచేత నింపిన దేవుడా, సొలొమోనుకు జ్ఞానమునిచ్చిన దేవుడా, నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా ఎస్తేరును ఆశీర్వదించిన దేవుడా, నీకే స్తోత్రము తండ్రి. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మమ్మల్ని విమోచించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అయా మా కొరకు పరలోకము సింహాసనము నుండి అయా మా కొరకు ఒక పాపి కొరకు నాయన ఈ భూమి మీదకు దిగి వచ్చిన కరుణామయుడా నీకే స్తోత్రం, ప్రేమామయుడా నీకే స్తోత్రం, చూచుచున్న దేవుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అయా గొప్ప దేవుడా స్తోత్రం, జీవాధిపతి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయా దినమెల్లా కాచి కాపాడి రక్షించిన దేవుడా స్తోత్రము. నిన్నటి దినం వరకు అయా ఇదిగో నేను సోమవారం మొదలుకొని శనివారం వరకు మేము చేసిన ప్రతి పనిలో మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. అయా ఇదిగోనైనా ఈరోజు ఆదివారం ప్రభు నీ సన్నిధికి వెళ్ళడానికి నువ్వు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరుచుకుంటూ అయా నీ నామాన్ని కీర్తించుకుంటూ అయా పాటల ద్వారా మంచి హృదయముతో మనసారా నిన్ను ఆరాధించడానికి నీ మందిరానికి అయా వెళ్ళడానికి నీ బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా, మేము సిద్ధపడుతూ ఉండగా అయా నీ కృపను అనుగ్రహించండి ప్రభా, నీకే స్తోత్రం, స్తోత్రం తండ్రి. మరి 6 దినాల్లో మేము ఎటువంటి అపరాధములు చేసినా క్షమించమని అడుగుతున్నాం తండ్రి. చూపుల ద్వారా చేసిన అపరాధములు క్షమించండి, క్రియల ద్వారా చేసిన అపరాధములు క్షమించండి, మరి ఇతర ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా చేసిన ప్రతి అపరాధమును నీ పాద సన్నిధిలో మనసారా ఒప్పుకొనుచున్నాము తండ్రి. అయా మేము మనుషులము, అయా మేము పాపము చేయుచున్న వారము కనుక మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాము. ఇక నువ్వు చేయకుండా మమ్మల్ని నీ సన్నిధిలో బలపరచమని అడుగుచున్నాము, నీ ఆత్మతో నడిపించమని అడుగుచున్నాము తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఆదివారము జరుగుతున్న ప్రతి ఒక్క మందిరంలో జరుగుతున్న ప్రార్థనల విషయమే నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి మందిరంలో చక్కని ఆరాధన జరగాలి. నీ సేవకులు, ప్రవక్తలు, నాయన సువార్థికులు, అయా దైవజనులైనటువంటి వారు బలమైన ఆత్మచేత అభిషేకించబడి నీ వాక్యమును చెప్పడానికి అయా నీ బిడ్డలను బలపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మని బిడ్డల మీద కుమ్మరించండి నాయన. బలమైన అగ్ని అభిషేకముతో వారిని నింపండి నాయన. అగ్ని అభిషేకముతో నీ బిడ్డలతో మాట్లాడండి అయా. నీ బిడ్డలను సరిచేయండి, నీ బిడ్డలను మీరు బలపరచండి, నీ బిడ్డలను ఆదరించండి నాయన. ఎవరైతే సేవకులు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సంఘములో అయితే సేవకుడు మరి బలహీనుడిగా ఉన్నాడో వారిని మీరు దర్శించండి ఈ ఉదయకాల సమయమున అయ్యా. మీరు వారికి ఒక శక్తిని, ఒక బలమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. మరి దైవ సేవకుల యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బలమైన అభిషేకముతో ఈరోజు నన్ను వాడుకోనండి ప్రభువా, నీకే వందనాలు. నీ బలమైన అభిషేకముతో అయా నా భార్యను, నా బిడ్డలను అయా, నా ఆత్మీయ బిడ్డలను మీరు అయా నీ సన్నిధిలో నిలబెట్టండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి.
ఎవరికైతే ఈ ఆదివారము మరి ఇదిగో నీ సన్నిధికి రావాలని ఆశ ఉన్నా కానీ మరి శత్రువు అయా నిద్ర పరధ్యానము మరి ఇతరితర భయంకరమైనటువంటి మరి ఇదిగోనైనా కుటిల బుద్ధులు కలగచేస్తూ దురాశలకు లోను చేస్తూ దేవాని మందిరానికి రానివ్వకుండా చేస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులు యేసు నామమున లయమైపోవును గాక, యేసు నామమున లయమైపోవును గాక, యేసు నామమున లయమైపోవును గాక. ప్రభువా నీ సన్నిధికి రానివ్వకుండా చేస్తున్న అంధకార శక్తులు యేసు నామమున లయమైపోవును గాక. నీ సన్నిధికి నీ గొప్ప సన్నిధికి నీ బిడ్డలు పరిగెత్తుకుని వచ్చుదురు గాక. నీ సన్నిధిలో ఆనందముతో కీర్తనలు పాడుదురు గాక, చప్పట్లు కొట్టి నిన్ను సంతోషించుదురు గాక. నాట్యముతోనూ అయా ఆనంద గీతాలతోనూ నీ సన్నిధిని అయా సంతోషభరితులగుదురు గాక. అయా నీ నామమును స్తుతించుదురు గాక, నీ నామాన్ని ఘనపరచుదురు గాక. అయా నీకే మహిమ ఘనత మహాప్రభావములు ఆరోపించుదురుగాక. ప్రభువా నీకే వందనాలు. చిన్న పిల్లల మొదలుకొని అయా పెద్దవారి వరకు అందరినీ సన్నిధికి రప్పించండి. మరి ఇదిగోనైనా కొందరైతే భార్య వస్తుంటే భర్త రావట్లేదు, భర్త వస్తుంటే భార్య రావట్లేదు, తల్లిదండ్రులు వస్తుంటే బిడ్డలు రావట్లేదు, బిడ్డలు వస్తుంటే తల్లిదండ్రులు నీ మందిరానికి రావట్లేదు. అయా అలాంటి వారితో మీరు మాట్లాడండి. కుటుంబ సమేతముగా కుటుంబమంతా నీ పాద సన్నిధిలో కనబడి నీ పాద సన్నిధిలో ఆరాధించేవారిగా అయా నీ బిడ్డలను తీర్చండి, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డలను అయా నీ సన్నిధికి నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనం. ఇదిగో నేను పరిచారకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘములో పరిచర్య చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు టెక్నికల్గా మరి ఇదిగోనైనా శక్తి వంచన లేకుండా ఎవరైతే అయా నీ పరిచర్యలో పాలి అవుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ మీరు దీవించండి, వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారందరి మీద నీ సన్నిధిని కుమ్మరించి నీ ఆత్మ చేత అభిషేకించి వారి కొరకు దేవా నీ మహిమలు చూపించమని ప్రార్థన చేస్తున్నాను. కొయిర్లో పాటలు పాడుతున్న బిడ్డలను అభిషేకించండి నీ ఆత్మ ద్వారా. ఆ సాపు వలె పాటలు పాడాలి, దావీదు వలె పాటలు పాడాలి. నీ కృప అనుగ్రహించండి అయా. ఎవరు కూడా ఇదిగోనైనా విచిత్రమైన ఆలోచనలతో కానీ చెడు తలంపులతోనూ మనస్సుతోనూ నీ సన్నిధి ఆవరణంలో వారు ఉండకూడదు నాయనా. నీ బలిపీఠం దగ్గర పాటలు పాడువారు ఆనంద సంతోషములతో ఆత్మానుసారంగా నడుచుకుంటూ పరిశుద్ధాత్మలో వారు ఆనందించే కృపను అనుగ్రహిస్తూ అయా వారి చేత పాటలు పాడించమని నేను ప్రార్థన చేస్తున్నాను. వాయిద్యములు వాయించే వారికి నీ ఆత్మను అనుగ్రహించండి. దావీదు మీదకు దిగి వచ్చిన ఆ గొప్ప ఆత్మ అయా వాయిద్యములు వాయించే వారి మీదకు కుమ్మరించండి అయా. ఇదిగోనైనా చక్కని సంగీతాన్ని వారు అందించడానికి కృప చూపించండి. అదేవిధంగా టెక్నికల్ టీంని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మరి ఇప్పుడు ఆధునిక యుగంలో ప్రభా అనేక మాధ్యమాల ద్వారా ఈ యొక్క సువార్తను అందించడానికి యూట్యూబ్, ఫేస్బుక్ మరియు కెమెరామెన్స్ అయా, మరి అదేవిధంగా ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ అయా నీవు నీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా నీవే అద్భుత రీతిగా ప్రసారం అవ్వడానికి కృప చూపించండి. మరి టెక్నికల్ టీం అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనిని బట్టి వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబములను ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. నీకే వందనాలు, స్తోత్రములు 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 తండ్రి అయ్యా. నీకే వందనాలు. మరి ఎక్కడైతే మందిరములు కడుతున్నారో ఆ మందిరములు సంపూర్తి అవ్వడానికి కృప అనుగ్రహించండి అయ్యా. మరి ఎక్కడైతే ప్రభు మందిరముల మీద మరి దాడులు జరుగుతున్నాయో అలాంటి వారి దగ్గర అయ్యా మీరు మారు మనసును కలగజేసి వారిని కూడా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనకు ఎటువంటి ఆటంకములున్నా అవి యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆటంకములన్నీ తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వాతావరణాన్ని ప్రభువా నీ కృపలో అయా మరి క్రమపరచండి అయా. ఇదిగోనైనా వృద్ధులకు మరి శక్తిని బలమునిచ్చి నీ సన్నిధికి నడిపించండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నేను ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించు దేవుడా
నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయా. ప్రతి ఒక్కరు కూడా దేవా, నీవు వారికి ఇచ్చిన దర్శనము, వారికి ఇచ్చిన వాగ్దానము ఏదైతే ఉందో ఆ వాగ్దానములోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయా. మరి అయాజీఎం చర్చికి సంబంధించిన నిర్మాణము కొరకు స్థలము మరి ఇదిగోనైనా కొనుగోలు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అయా. నీ పాదాల దగ్గర పెడుతున్నాము. మేము నాయనా ఏమీ చేయలేని వారము, మేము అయా ఎందుకు పనికిరానిటువంటి వారము, అయినను నీ కృప ద్వారా విలువిచ్చి కొన్నావు గనుక అయా, నీ కుమారులం అయ్యాము గనుక నీకు ఉన్న అధికారమును బట్టి మేము అడుగుచున్నాము. ఆ శతాధిపతిని పంపించమని అడుగుతున్నాను. ఆ శతాధిపతి ద్వారా అయా ఇగో మందిరానికి సంబంధించిన స్థలమును కొనిపించి మందిరమును నిర్మాణము జరిగించి మందిర పర్మిషన్తో సహా మందిర నిర్మాణము జరిగి మందిర ప్రారంభోత్సవం వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన ఆలకించు దేవుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి మినిస్ట్రీలు నడిపించబడాలంటే, సేవకులకు మరి ఆహారము పోషించబడాలంటే నమ్మకమైన సంఘ బిడ్డలు కావాలి కనుక ప్రభువా, నమ్మకంగా అయా నీ సన్నిధిలో అర్పించే గుణము సంఘ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఇదిగో నాన్న, ఈ ఆదివారము నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. వివాహము కాని వారి విషయమే ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. ఇదిగో నాయన, క్రైస్తవులైనటువంటి బిడ్డలకు, నిన్ను నమ్ముకున్న బిడ్డలకు, నీ నామమున ప్రార్థన చేస్తున్న బిడ్డలకు గుణవంతురాలను మీరు ఏర్పరచమని ప్రార్థన చేస్తున్నాను. వివాహముల మీద చాలామందికి భయం ఉంది నాయన. భయము యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడైన యెహోవా నీ వైపు చూస్తూ నీ ముందుకు నాయన నీ దూతను మాకు ముందుగా పంపించి మరి ఇదిగో మా బిడ్డలకు, నా ఆత్మీయ బిడ్డలకు వివాహం కాని వారి విషయమై ప్రార్థన చేస్తుండగా నీ దూతను అలనాడు ఎలియాజరుతో ముందుగా పంపించి ఎలాగైతే అబ్రహాముకు కుమారునికి మరి భార్యను తీసుకుని మరి వచ్చారో మరి అట్టి రీతిగానే ప్రభా నా ఆత్మీయ బిడ్డల యొక్క కుటుంబాల్లో మీరు గొప్ప కార్యము, వివాహము అన్ని విషయంలో ఘనమైన కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయా. ప్రభువా, నీకే వందనాలు. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను అయా. గర్భఫలం లేక ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది శ్రమలు పాలవుతున్నారు, ఎంతోమంది వేదనకు గురవుతున్నారు. నీకే వందనాలు అయా. మరి ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయా, మీరు వారిని దర్శించండి నాయన. హన్నాను దర్శించిన దేవుడా, శారాను దర్శించిన దేవుడా అయా, సంసోను తల్లిని దర్శించిన దేవుడా అయా. మరి నీకే వందనాలు అయా. ఎలిజబెత్ను దర్శించిన దేవుడా, నీ బిడ్డలను దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్నవారు ఎవరైతే ఉన్నారో ప్రభా, వారి గర్భము ఎటువంటి సమస్యలో ఉన్నా, అది భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, గర్భం వల్ల కానీ, ఎటువంటి సమస్యలో ఉన్నవాది యేసు నామములో ఆ సమస్య, అనారోగ్య సమస్య తొలగిపోయి వారి గర్భము యేసు నామమున తెరవబడును గాక. అది ఎన్ని సంవత్సరముల గడ్డుతనమైనను యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి అయ్యా. గర్భిణీ స్త్రీలకు గడియలు నిండగానే సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. మరి గడియలు నిండే వరకు తల్లిని బిడ్డను క్షేమంగా చూడు, నీ కౌగిట్లో భద్రపరచండి అయా. తల్లి ఆరోగ్యంగా ఉండులాగున, లోపల పెరుగుతున్న ఆయా శిశువు ఆరోగ్యకరంగా ఉండునట్ల, ప్రతి అవయవము చక్కగా ఏర్పడినట్లు శక్తిని, బలాన్ని అనుగ్రహించి బిడ్డను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభువా, మరిదిగోనైనా ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి ప్రభువా. నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభువా. మరి పిల్లలు చక్కగా ఎదుగునట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి అయా. వారి చుట్టూ నీ దూతని కావలు ఉంచండి. ఎటువంటి చీకటి శక్తుల ప్రభావం చిన్ని బిడ్డల మీద కానీ అయా, కన్న తల్లి మీద కానీ ఉండకుండా ఉండులాగున యేసు నామమున కంచె వేయబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. చిన్నపిల్లలు మొదలుకొని
అయా యూకేజీ ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు మరి ఇతర ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న ప్రతి ఒక్కరి మీద నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. పిల్లల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి కాలేజీ సీట్స్ విషయంలోను, స్కూల్స్ సీట్స్ విషయంలో నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వారి చదువులో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఇవ్వబడిన జ్ఞానమును బట్టి వారు చక్కగా పాస్ అవ్వడానికి కృప అనుగ్రహించండి. ఏ బిడ్డ కూడా ఫెయిల్ అవ్వకుండా అయా నా ఆత్మీయ బిడ్డలు ఈ ప్రార్థనలో పాలు పంచుకొనిచున్న ప్రతి ఒక్కరి బిడ్డలు చక్కని మార్క్స్తో పాస్ అవ్వడానికి కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా మరి ఎదిగోనైనా చదువుకుని ఉద్యోగం లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా ఉద్యోగం లేని వారికి వారికి చదువు తగినట్టుగా ఉద్యోగములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రభువా మంచి ఉద్యోగములు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి. అయా మరి వ్యాపారం చేయాలనుకున్న వారికి నీ కృప అనుగ్రహించండి. మీరే ఒక ద్వారము తెరవండి. ఇతర చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. వారందరినీ ఆశీర్వదించండి. వారు చేయు ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని, అద్భుత ఆశ్చర్య కార్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా యవనస్తుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఇదిగో ఎవరు కూడా ఈ యవ్వన కాలంలో తొట్టిళ్ళ పాటు పడకుండా నాయనా పురుషులు యోసేపులాగా, అయా స్త్రీలు ఎస్తేరులాగా ఆశా నిగ్రహము కలిగి ప్రభా నీ వైపు చూస్తూ వారికి ఇవ్వబడినటువంటి అయా ఆశయ సాధన ఏదైతే ఉందో దాని కొరకు కనిపెట్టి ప్రార్థించి పరుగెత్తే వారిగా వారిని నాయన క్రమపరచండి. వారికి బలమును శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చెడు వ్యసనములకు లోనైన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా మరి మత్తు పదార్థాలకు ఎంతోమంది యవనస్తులు బలైపోతున్నారు. నడి వయసు గలవారు బలవుతున్నారు. అయా వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది అయా భయంకరమైనటువంటి మత్తు పదార్థాలకు లోనైపోయారు ప్రభా. యేసయ్యా వారిని మీరు దర్శించండి నాయన. ఆ బంధకముల్లో నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో నాయన వారి యొక్క చెడు వ్యసనములు, ఆ యొక్క జోదము, అయా త్రాగుడు, అయా సిగరెట్లు, మరి ఇదిగోనైనా మత్తు పదార్థాలకు లోనైన ప్రతి బంధకాలు, వ్యభిచార తలంపులతో అయా పోర్న్ వీడియోస్తో చూస్తూ అయా కాలం గడుపుతున్నటువంటి అనేక మంది యవనస్తులతో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బంధకాల్లో నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా మరి సంఘ సభ్యులు ఎవరైతే మరి ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్నారో, మరి ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రూపాయి మొదలుకొని కోట్ల వరకు ఉన్న అప్పులు యేసు నామమున తొలగిపోవును గాక. అప్పు దేని వల్లైనా కావచ్చు, వారి అజ్ఞానం వల్ల కావచ్చు, మరి ఇతర కారణాల బట్టి కావచ్చు. అయా మరి వారైతే అప్పులు పాలయ్యారు ప్రభా. అయా వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు, వేదనకు గురవుతున్నారు. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క ఆర్థిక సమస్యల్లో గొప్ప అద్భుతం జరిగించి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్ల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రమోషన్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇంక్రిమెంట్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. అయా నాయన నిన్ను నమ్ముకున్న వారికి నీవు అద్భుతాలు చేయకపోతే ఎవరు చేస్తారు నాయన? నీ గురించి సాక్ష్యం చెప్పు వారికి నీవు అద్భుతాలు చేయకపోతే ఎవరికి చేయగలవు నాయన? అయా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నీ బిడ్డలు మీరు దర్శించండి. వారి ఉద్యోగంలో, వారి వ్యాపారాల్లో, వారి చేతి పనిలో, కూలి పనిలో, వృత్తిలో, ప్రతి దానిలో కీడు తప్పించబడి మేలుతో జరిగి విజయము పొందుకుందరుగా కానీ ప్రవచిస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. అయా ఇదిగో నాయన ప్రతి మనిషికి ఉండడానికి నాయన గృహం అవసరం. అబ్రహాము ఆ దేశములో వెళ్ళగానే గుడారం వేసుకున్నాడు ప్రభు. మరి గుడారాలు లేని ఎంతోమంది సంఘ బిడ్డలు ఉన్నారు ప్రభు. ఈ ప్రార్థనలో లైవ్ ద్వారా చూస్తున్న వారికి మరి సొంత గృహములు లేక బాధపడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకే వందనాలు. గృహములు లేని వారికి మీరు గృహములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా వాహనములు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. వాహనములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకే వందనాలు. వాటి గురించి ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబము ప్రభా ఈ సంవత్సరం ఆశీర్వదించబడినట్టు కృప అనుగ్రహించమని
ప్రార్థన చేస్తున్నాను. అయా నీ సన్నిధిలో మరి అర్పిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆదివారము ప్రభా నీ సన్నిధిలో అర్పిస్తున్న దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు, మరి ఇతర కానుకలు అర్పిస్తున్న ప్రతి బిడ్డల మీద నీ అభిషేకమును ఉంచండి ప్రభా. వారి యొక్క కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తు సఫలము చేసి అయా నీవు వారి తోడుగా ఉన్నావని, అయా మీరే మహిమ ఘనత ప్రభావం పొంది నిమిత్తము ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ నామమును అడుగుతున్న వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభా నీ బిడ్డల దగ్గర ధనాన్ని తీసుకుని తిరిగి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎంతమంది అయితే ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి వారికి ప్రభా నీ నామమున భయము కలిగి అయా వారు అద్భుత రీతిగా నీ బిడ్డలకు తిరిగి ఇచ్చుదురు గాకారి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. వారికి కూడా ఏదో ఒక అద్భుతం జరిగించండి నాయన. అయా మమ్మను బట్టైనా వారికి ఒక అద్భుతం జరిగించి అయా నీ బిడ్డలకు అది అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి సమయంలో అయా కోర్టు కేసుల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి అన్యాయంగా కోర్టుల్లో మరి కేసుల్లో సతమతమవుతున్న వారికి, అయా పోలీస్ కేసుల్లో ఉన్నవారికి, అయా మరి ఎంతోమంది అయా అన్యాయంగా మరి యొక్క కేసుల్లో ఇరికించబడి ఇబ్బంది పడుతున్న వారికి ఉంది ప్రభా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సర్వలోక న్యాయాధిపతి మీరు తీర్పును తీర్చమని, నీతిమంతుల పక్షమున ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మరి తెలియనటువంటి వయసులో అయా నిన్ను ఎరగనటువంటి వయసులో వారు తప్పు చేసి అయా వారు అపరాధులుగా ఉండి అయా కేసుల్లో పడి వారు సతమతం అవుతూ తర్వాత నిన్ను తెలుసుకున్నవారైతే నిన్ను తెలుసుకున్నారు కనుక ప్రభావాన్ని క్షమించి సమాధాన బంధంతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయా వారిని కూడా ఆ కేసులోంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. అయా మరి ఎవరైతే చెరసాల్లో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా చెరసాల పాలైన వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. వారికి ఇంకా మారు మనసు కలగకపోతే మారు మనసును కలగచేయండి. మరి చెరసాల్లో కూడా నీ సువార్తను అందించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు. అదేవిధంగా అయా మరి మా సంఘ బిడ్డలు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కొరకు ఉద్యోగాల విషయాల్లో, వారు చేస్తున్న వ్యాపారాల విషయాల్లోనూ, అయా మరి వారు చేస్తున్న పని విషయాల్లోనూ మీరు తోడుగా ఉండండి ప్రభువా. దేశము కాని దేశము, ప్రాంతము కాని ప్రాంతము, భాష రాని ప్రదేశము, ఆయా తమది కాని దేశము, తమది కాని ప్రజల మధ్య వారు నివసిస్తున్నారు కనుక నీవే వారికి దేవుడిగా ఉండండి, నీవే వారికి పోషకుడిగా ఉండండి, నీవే వారికి సంరక్షకుడిగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు. వారి జీవితంలో వారు చేస్తున్న ప్రార్థనలకు మీరు ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే మరి విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారిని మీరు బలపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా మీరే అద్భుత కార్యం జరిగించి విదేశాలు వెళ్ళడానికి అయా వారికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక నీ చిత్తము చొప్పున, నీవిచ్చిన దర్శనం చొప్పున అలాంటి వారిని తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి సమయంలో మరి దీర్ఘకాల రోగుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే రోగులు ఉన్నారో మీ తల మీద చేతులుంచుకుని ప్రభువా మమ్మల్ని ముట్టి స్వస్థపరచండి అని ప్రార్థన చేయండి. అయా దీర్ఘకాల రోగములతో బాధపడుతున్నారు ప్రభా, అయా భయంకరమైన షుగర్తో బాధపడుతున్నారు ప్రభా. ఏమి తినకపోయినా భయంకరంగా షుగర్ పెరుగుతుందని కొంతమంది బాధపడుతున్నారు నాయన. అలాంటి వారిని మీరు దర్శించండి. ఈ ఉదయకాల సమయంలో నీ గాయపడిన హస్తము వారిని తాకుతుండగా, అయా వారిని తాకుతుండగా, ఒక గొప్ప స్పర్శతో వారిని తాకుతుండగా స్వస్థత కలుగును గాక. బీపీని నార్మల్కు తీసుకురండి, షుగర్ని నార్మల్కు తీసుకురండి, మరి థైరాయిడ్ని నార్మల్కు తీసుకురండి. ఇతర వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో మరి ఆయా పేర్లతో పిలువబడుతున్న ఎట్టి రోగమైనను అది యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఇదిగోనైనా మందులు ఉండి మరి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి త్వరగా మరి ఆ రోగములు తగ్గును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి మందు లేని రోగములతో బాధపడుతున్న వారికి పరమ వైద్యుడు నువ్వు ఉన్నావు తండ్రి. ఈ లోకంలో మందులు లేని వ్యాధులు కూడా ఉన్నాయి ప్రభు. మరి అలాంటి వాటిని బాగు చేయవాడు నీవే గనుక నీ నామమున ప్రార్థన చేస్తుండగా, యేసు నామములో నీ నామమున ప్రార్థన చేస్తుండగా ప్రభా అట్టి వారిని మీరు దర్శించి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు ప్రభా
ఈ సమయంలో తల మీద చేతులుంచుకుని ప్రార్థనలు ఏకీభవించిన ఎట్టి రోగము చేత బాధపడుతున్న వారైనా యేసు నామమున స్వస్థత, యేసు నామమున విడుదల, యేసు నామమున స్వస్థత, యేసు నామమున విడుదల, యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి రాత్రికాల సమయంలో నిద్ర పట్టకుండా చేస్తున్న చీకటి శక్తులు, మరి ఇతర రోగముల చేత నిద్ర లేకుండా చేస్తున్న, మానసికంగా కృంగజేస్తున్న చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, చెల్లంగితనం ద్వారా కానీ అయా చేతబడి శక్తుల ద్వారా కానీ ప్రయోగించబడిన ప్రతి చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో వారి దేహం నుండి, వారి జీవితాల నుంచి, వారి గృహం నుండి వేరైపోవును గాక. వారి యొక్క వ్యాపారం మీద ప్రయోగించబడిన మంత్ర శక్తులు తొలగిపోవును గాక. వారి కుటుంబం మీద ప్రయోగించబడిన మంత్ర శక్తులు యేసు నామమున తొలగింపబడును గాక. ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులు యేసు నామమున లయమైపోవును గాక. వారి ఎదుగుదలకు ఆటంకంగా కలుగజేస్తూ, వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ, వారి కుటుంబంలో చిన్నాభిన్నం చేస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక, లయమైపోవును గాక. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి సమయంలో నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి అయా. మరి ఎవరైతే మరి కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్నారు, వారి మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త వల్ల శాంతి లేదు వారికి, భార్య వల్ల భర్తకు శాంతి లేదు, బిడ్డల వల్ల తల్లిదండ్రులకు శాంతి లేదు, తల్లిదండ్రుల వల్ల బిడ్డలకు శాంతి లేదు. ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారు. అలాంటి కుటుంబాలు సమాధానకర్తగా మీరు ప్రవేశించండి నాయన. వారిని సమాధాన బంధంతో ఐక్యపరచండి నాయన. కుటుంబంలో సమాధానము ఉండునుగాక, నెమ్మది ఉండునుగాక అయా. దీవెనకరంగా వారు మారుదురుగాక, ఆశీర్వాదకరంగా వారు మారుదురుగాక. కుటుంబంలో మునుపెన్నడు చూడని సంతోషము మరి ఈరోజు పొందుకుని వారందరూ నీ సన్నిధికి ఆరాధించడానికి వెలుదురుగాక. ప్రభా ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. అనాథ బిడ్డలైన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తల్లిదండ్రులు లేక, తల్లి ఉంటే తండ్రి లేక, తండ్రి ఉంటే తల్లి లేక ఎంతోమంది అనాథలైన బిడ్డలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా బిడ్డలకైతే మేమున్నాం, కానీ కొంతమంది బిడ్డలకు తల్లిలు లేరు, తండ్రి లేరు, ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మహోన్నతుడా అయా. మీరు అలాంటి వారిని మీరు ఆదరించండి, అనాథాశ్రమాలను మీరు ఆదరించండి. అనాథాశ్రమాలను పోషించడానికి అనేకులను పైకి లేవనెత్తండి ప్రభా. అదేవిధంగా మరి ఇదిగో నేను విధవరాండు కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మరి భర్త ఇక మరలా తిరిగి రానటువంటి లోకానికి వెళ్ళిపోయారు ప్రభా. మరి అలాంటి వారు బిడ్డలను వేసుకొని మరి ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది మరి మరలా వివాహం చేసుకోక ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు పోషణకర్తగా ఉండండి, అదేవిధంగా ఆదరణకర్తగా ఉండండి. వారి గృహానికి మీరు అధిపతిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేయు ప్రతి పనిలో కూడా అయా నీ కృపను అనుగ్రహించి వారికి విజయాన్ని దయచేయండి, మేలు జతపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదే వికలాంగుల గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వికలాంగులను మీరు పోషించండి ప్రభా. అద్భుత సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా నేను ప్రార్థన చేస్తుండగా అయా నీ సన్నిధిని తోడుగా ఉంచమని నేను ప్రార్థన చేస్తుండగా అయా నీ కృప అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో అయా, ప్రతి సంఘములో ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములు, బైబిల్లో దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆఖరిగా అయా మా యొక్క నాయకుల గురించి, అధికారుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, రాజులను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యములు ఇచ్చి మరి చక్కని జ్ఞానంతో పరిపాలన చేసే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా అయా మరి ఈ దినమున మేము మరి ఆఖరిగా ప్రార్థన చేస్తున్నాము. మేమందరము నీ సన్నిధిని ఆరాధించే కృపను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి విధమైన బిడ్డలకు, మరి ఆ లైవ్లో చూస్తూ అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు, సంఘ బిడ్డలు, మరి ఇతర బిడ్డలు, ఇతర ప్రాంతాల నుంచి మరి లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యమును అనుగ్రహించమని, ప్రతి కుటుంబములో నీ మహిమగల కార్యాలు, ప్రతి సంఘములో నీ మహిమగల కార్యాలు జరిగించమని, ఈ రోజంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో పాలు పంచుకుని మీరు అందరూ ధన్యులు. మరి ఈరోజు ఆదివారం కనుక మీరందరూ వెళ్ళి చక్కగా మనసారా దేవుణ్ణి ఆరాధించి ఆయన దాసుని ద్వారా మరి మనకు అందిస్తున్న చక్కని వాక్యాన్ని మనం ఒకసారి విని ధ్యానం చేసి వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడటి కృప మీ అందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకుని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. మీరు చావకుండానట్లు ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. సంఖ్యాకాండము 19వ అధ్యాయం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియు నైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావలను అని వారితో చెప్పము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలను. ఒకడు పాలెం వెలుపలికి దాని తోలు కొనిపోయి అతని ఎదుట దాన్ని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలుతో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడను దహింపవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలను ఉతుక్కుని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలను ఉతుక్కుని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందును ఉంచవలను. పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలను ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమును ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకుని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకుని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్ర పరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వాని కుండును. ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించే ప్రతివాడును ఆ గుడారంలోనున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా నుండును. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వారినైనను, శవమునైనను, మనుషుని ఎముకనైనను, సమాధినైనను ముట్టివాడు 7 దినములు అపవిత్రుడై ఉండును.
అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకునేవాళ్ళను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయేవాళ్ళను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సేపు తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వారినే గాని శవమునే గాని సమాధిని గాని ముట్టిన వాని మీదను దాన్ని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దాన్ని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకుని ఎడల అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు, వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించేవాడు తన బట్టలు ఉతుక్కునవలెను. పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. అపవిత్రుడు ముట్టినది యావత్తును అపవిత్రము. దాన్ని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. సంఖ్యాకాండము 20వ అధ్యాయం. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడింది. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనుల మీద విరోధముగా పోగారి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరుడు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు. అయితే మేమను మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మను ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతట యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లు ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటికిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తరువాత మోషే అహరోనుడు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి, అప్పుడు అతడు వారితో, ద్రోహులారా, మీరు వినుడి. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగిన. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకుని పోరని చెప్పెను. అవి మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యన తన్ను పరిశుద్ధపరుచుకునెను. మోషే కాదేశు నుండి ఎదోము రాజునందుకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తు నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో, మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము. పొలములో బడి అయినను ద్రాక్షల తోటల్లో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపుకైనను ఎడమ వైపుకైనను తిరగకుండా పోయేదమని చెప్పించాను. ఎదేమీలు, నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు. నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలు, మేము రాజమార్గముననే వెళుదాము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకుందాం. మరేమీ లేదు, కాలి నడకనే దాటిపోదు, అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానేకూడదు అని అనెను. అంతటా ఎదోము బహుజనముతోనూ
మహాబలముతోనూ బయలుదేరి వారికెదురుగా వచ్చెను. ఎదేము ఇశ్రాయేలు తన పొలిమేరలో లోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతని యొద్ద నుండి తొలగిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఎదేము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనుకు ఈలాగు సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరేవా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసిదిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకుని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాను. సర్వ సమాజం చూచుండగా వారు హోరు కొండను ఎక్కారు. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమును చనిపోయాను. తరువాత మోషే ఎలియాజరును కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు అతారయ్యుల మార్గమును వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన ఆరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఎదేము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లేను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమననిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్య మందలి ఈయే అబీరామునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరుదులోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెను అను మాట యెహోవా యుద్ధముల గ్రంథముల్లో వ్రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బెయేరాకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్లను ఇచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి
ఏలికలు దానిని తవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి సహాలియేలుకును, నహాలియేలు నుండి బామెతుకును, మోయాబు దేశమంతలి లోయలోనున్న బామెతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోని నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకుని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాను. ఇశ్రాయేలీయులు వానిని కత్తి వాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యొబ్బోకు వరకు, అనగా అమ్మోనీయుల దేశము వరకు స్వాధీనపరుచుకునిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటినీ పట్టుకునిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు: హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలనని దాన్ని స్థాపింపవలను. హెష్బోను నుండి అగ్ని బయలువెళ్ళెను, సీహోను పట్టణం నుండి జ్వాలలు బయలువెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు, నీకు శ్రమ! కెమోసు జనులారా, మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెష్బోను నశించెను. నోపాహు వరకు దాని పాడు చేసితిమి. అగ్ని వలన మేదాబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి. మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రోయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను: అతనికి భయపడకము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయదు. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానము: నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తన 10వ వచనం. నో ఈవిల్ విల్ కమ్ ఆన్ యూ అండ్ నో డిసీజ్ విల్ కమ్ నియర్ యువర్ టెంట్. Psalms 91 chapter 10th verse. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపుదల యోబు ఇంటి చుట్టూ ఎటు రీతిగా కంచె వేయబడిందో మీ ఇంటి చుట్టూ ఆయన కంచె వేయబడి ఉంది. ఆయన కాపుదలను మీరు చూడబోతున్నారు. ఏ అపాయం కానీ ఏ తెగులు కానీ మీ గుడారాన్ని సమీపించదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు చేయు ప్రతి పనిని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. దేవుని యొక్క మహిమలు మీరు చూడబోతున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి కృపలో మీరు వర్ధిల్లబోతున్నారు. ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించకుండా దేవుడే మీకు కావలి కాయనుగాక. ఆమేన్.